సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నగరంలో ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల నమోదైన దొంగతనం కేసుల్లో 1-2 మినహా మిగిలిన అన్ని కేసులను ఛేదించామని డీఎస్పీ తెలిపారు. మద్దిపాడు, చీమకుర్తి, ఒంగోలు 1 టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలను కేవలం రోజుల వ్యవధిలోనే ఛేదించినట్లు పేర్కొన్నారు. నిన్న నగరంలో జరిగిన దొంగతనంతో పాటు మంగమూరు డొంక కేసుకు సంబంధించి నిందితులపై కీలక సమాచారం లభించిందని, త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. ఇళ్లలో ఎక్కువ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు ఉంచుకోకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాపార సముదాయాలు, నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల చోరీలు జరిగిన నిందితులను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల నగరంలో రౌడీ షీటర్ల మధ్య జరిగిన గొడవలపై స్పందిస్తూ వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ సీఐలు విజయ్ కృష్ణ, వెంకటేశ్వరరావు, వీరా నాయక్ పాల్గొన్నారు. ఒంగోలు ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ డెస్టినేషన్ సిఎంఆర్ షాపింగ్ మాల్. మరింత గ్రాండ్ గా, మరింత గ్లామరస్ గా కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో జూలై 9 నుండి ప్రారంభం. వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 10 రూపాయలకే సారీ. ప్రతి 2000 రూపాయల సారీస్ కొనుగోలుపై 10 రూపాయలకే సారీ. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 399 రూపాయలకే 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకే 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకే 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకే, 599 రూపాయలకే 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకే 2 కోట్ సెట్స్, 279 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. మీ కుటుంబంతో కలిసి వచ్చి మా ఆతిథ్యాన్ని ఆస్వాదించండి. షాపింగ్ కు కొత్త చిరునామా, స్టైల్ కు సరికొత్త నిర్వచనం. సిఎంఆర్ షాపింగ్ మాల్, తులసిరామ్ సెంటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా మనకు డిఫరెంట్ ప్లేసెస్, ఒంగోలు 1 టౌన్ లిమిట్స్లో కానీ, తాలూకా లిమిట్స్ లేదు అని అంటే మద్దిపాడు కానీ, చేమకుర్తి, ఇట్లా కొన్ని మనకు గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అవటం జరిగింది. అయితే మా వాళ్ళు ఆఫీసర్స్ కానీ, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, అట్లానే స్టాఫ్ వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ మేరకు కొన్ని కేసెస్ కూడాను వాటిల్లో మేము డిటెక్ట్ చేయటం జరిగింది. అట్లానే 1 టౌన్ లిమిట్స్లో జరిగినటువంటి ఒక అఫెన్స్ డిటెక్ట్ చేయగలిగాం. అట్లానే తాలూకా లిమిట్స్లో జరిగినటువంటిది డిటెక్ట్ చేయగలిగాం. మద్దిపాడు లిమిట్స్లో, మద్దిపాడు హెడ్ క్వార్టర్లో జరిగినటువంటిది, అట్లాగనే చేమకుర్తిలో జరిగినటువంటి కేసెస్ ఇవి కూడాను అన్నిటినీ కొద్ది కాలంలోనే ఇవన్నీ కూడాను డిటెక్ట్ చేయటం జరిగింది. అట్లానే ఇంకా కొన్ని అన్డిటెక్టెడ్ కేసెస్, ఇంకా మనకు క్లూస్ రాక, లీడ్ లేక కొన్ని ఆగిపోయినటువంటి కేసెస్ తాలూకా లిమిట్స్లో మనకు ఆశ్రమం దగ్గర జరిగినటువంటి ఒక కేసు అట్లానే ఉంది. దాంట్లో ఇంకా కంప్లీట్ లీడ్ అయితే రాలేదు మనకు. నిన్న కూడాను మనకు ఒకటి గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ 2 జరిగినాయి. ఒకటి సమతా నగర్లోనూ, రెండోది వచ్చేసి అంబేద్కర్ నగర్ కాలనీ. ఈ 2 కూడాను తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే జరిగింది. ఈ రెండిట్లో కూడాను మనకు కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చినాయి. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇది 2 చోట్ల కూడా ఒకళ్ళే చేశారా లేదా అన్న దాని మీద కూడాను
క్లియర్ కట్గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అతను ట్రేస్ చేసే నిమిత్తమే ఒక 2 పార్టీలకు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో 2 పార్టీలు కూడాను డిప్లాయ్ చేయటం జరిగింది. దే ఆర్ ఆన్ దట్ జాబ్ టు ట్రేస్ ది ఐడెంటిఫైడ్ కల్ప్రిట్. తొందరలోనే అతను కూడా పట్టుకుంటాం. ఈ సందర్భంగా పబ్లిక్ అందరికీ కూడాను మా వైపు నుంచి, పోలీస్ వైపు నుంచి ఉన్నటువంటి అప్పీలు, ఫస్ట్ది ఇంట్లో ఎక్కువ మొత్తంలో అంటే రోజువారీగా అవసరమైనటువంటి క్యాష్ కానీ లేదు అంటే గోల్డ్ ఆర్టికల్స్ కానీ ఉంచుకోవాలని, మిగతా అన్నీ కూడాను బ్యాంక్ లాకర్స్, ప్రతి ఒక్క బ్యాంకులో కూడాను మనకు లాకర్ ఫెసిలిటీ ఉంది. ఇది సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని, మీ రెసిడెన్స్ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులోనే లాకర్ కనుక తీసుకున్నట్లయితే మనం ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా దొంగ మన ఇంట్లోకి వచ్చేసినా కూడాను మనం తక్కువ ప్రాపర్టీ లాస్ పోవటం జరుగుతుంది. కనుక ఇది అందరూ గమనించండి. ఎందుకనంటే ఇప్పుడు చెప్పినటువంటి కేసెస్ అన్నీ కూడాను లార్జ్ క్వాంటిటీ క్యాష్ కానీ గోల్డ్ ఆర్టికల్స్, సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కూడాను ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారన్నమాట. కనుక లాకర్లో ఉన్నట్లయితే మనకు ఆ ప్రాపర్టీకి సేఫ్టీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకటి. తర్వాత రెండోది కూడాను షాప్స్ కానీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళైనా లేదు అని అంటే చిన్న షాపులైనా, హోటల్స్ కానివ్వండి, లేదంటే అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడాను అందరూ కూడాను కొద్ది వ్యయంతో మనం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోగలుగుతాం. అట్లా సీసీ కెమెరాలు కూడాను ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో కూడాను మనకు లీడ్ వచ్చింది అటువంటిది సీసీ ఫుటేజెస్ వల్లనే రావటం జరిగిందనమాట. దాని ద్వారా చిన్న లీడ్ వస్తే మనకు ఒక పెద్ద డిటెక్షను జరిగేదానికి అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడాను సీసీ కెమెరాస్ తప్పనిసరిగా పెట్టించుకోమనమని, ఒకవేళ లేదు ఇన్ కేస్ ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెద్దవి అయితే అలారం సిస్టమ్స్ కూడా కొత్త అలారం సిస్టమ్స్ కూడా వచ్చినాయి. గేటు టచ్ చేస్తేనే అలారము సౌండ్ వచ్చేటటువంటి ఈ విధమైనటువంటి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. దొంగలు కూడాను డిఫరెంట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు అఫెన్స్ చేయటానికైనా పారిపోవటానికైనా. మనం ఇంతకుముందు సేఫ్ లాకర్ అనుకునేవాళ్ళం ఇంట్లో, అట్లాంటి వాటిని కూడా వాళ్ళు బ్రేక్ చేయగలిగేటటువంటి పరిస్థితి ఉంది. కనుక అందరు దీనికైతే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. పబ్లిక్ కూడాను ఏం ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే, ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్లాంటి అఫెన్సులలో మనం తక్కువ మొత్తంలోనే పోద్ది కనుక పెద్ద నష్టం ఉండదు. అందువలన అందరూ కూడా నా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ సేఫ్టీ ప్రికాషన్స్ లాకర్లో పెట్టుకోవటం, లేదు అని అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో కూడాను కొంతమంది దొంగలు అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ డివైస్ డివిఆర్ను కూడాను తీసుకొని వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. కనుక మీరు స్టోరేజ్ డివైస్ ఆ డివిఆర్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడాను కొంత సీక్రెట్ ప్లేస్లో కనుక పెట్టుకున్నట్లయితే దానికోసం అని చెప్పేసి దొంగ అంత ఎక్కువ సమయం కేటాయించేటటువంటి అవకాశం ఉండదు. అట్లానే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ షాప్స్లో, హోటల్స్లో వాళ్ళు కొన్ని అట్లా నేరుగా మనకు సీసీ కెమెరాలు కనిపిస్తూ ఉంటాయి దొంగకైనా సరే. కొన్ని డమ్మీ కూడా ఉంచుకోవాలి. కొన్ని డమ్మీ అట్లాగనే పెట్టినటువంటి సీసీ కెమెరా కూడాను కామఫ్లేజ్ ఉన్నట్టు ఉండాలి. ఇది సీసీ కెమెరానా కాదా అన్నట్టుగా దాన్ని డిజైన్ కానీ అది పెట్టుకున్నటువంటి ప్లేస్లో కానీ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటిని కూడా మనం ఈ దొంగల బారి నుంచి కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ ఫుటేజ్ ఉన్నట్లయితే మనకు డిటెక్షను ఈజీగా ఉంటుంది. ఎక్కువ శ్రమ తీసుకోకుండానే మనం దొంగలను పట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మా వైపు నుంచి, పోలీస్ వైపు నుంచి పబ్లిక్ అందరికీ కూడాను అప్పీలు. రెండోది వచ్చేసి మనకు ఇటీవల 1 టౌన్ లిమిట్స్లో కానీ లేదు అనంటే తాలూకా లిమిట్స్లో కానీ సంతనూతలపాడు లిమిట్స్లో కానీ చిన్న సంఘటనలు, స్మాల్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. కాకపోతే వాటిల్లో ఎందుకు దానికి ఇంపార్టెన్స్ కానీ ఎందుకు వచ్చింది అని అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది మీద రౌడీ షీట్స్ ఉండటం వలన ఇది జరిగింది. ఇన్సిడెంట్స్ అయితే చిన్నయ్యే, కానీ దాన్ని మనం పెద్దగా భూతద్దంలో చూడాల్సినంత అవసరం లేదు. అట్లాగని చెప్పేసి మేము ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ని అయితే
కౌంట్లోకి తీసుకోకుండా వదిలేస్తా ఉన్నటువంటి ఇది కూడా లేదు. ఇప్పటి వరకు కూడాను రౌడీ షీటర్స్ అందరినీ కూడాను కంట్రోల్లో పెట్టాం. ఫ్రీక్వెంట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదన్నా ఇన్సిడెంట్లో కూడాను ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళ మీద కూడాను సీరియస్ యాక్షన్ తీసుకోవటం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా వాళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు కౌన్సిలింగ్ టైంలో చెప్పడం కూడా జరిగింది. చిన్న ఇన్సిడెంట్ను కూడాను మేము పెద్దదిగానే భావించి దాని మేరకే మీ మీద యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఎవరు ఒకళ్ళిద్దరూ తప్పించేసి మిగతా వాళ్ళందరూ కూడాను జాగ్రత్తగానే ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. అలాగని కాకుండా మళ్ళీ వేరే విధంగా భావించి అలాంటి వాళ్ళు తోక జాడించినట్లయితే మాత్రం అవి కట్ చేయడానికి కూడాను మేము రెడీగా ఉన్నాం. వాళ్ళ మీద అన్ని విధాలుగాను యాక్షన్ తీసుకుంటాం. లీగల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం. అది ఒకటి. తర్వాత ఇందాక సీసీ కెమెరాస్ది చెప్పాలనుకున్నటువంటిది, కొన్ని విలేజెస్లో మనకు టెంపుల్ అఫెన్సెస్ అంటే మనకు పెద్ద భారీ అఫెన్స్లు అయితే ఏం జరగలేదు, కానీ టెంపుల్ అఫెన్సెస్ కూడా చిన్న చిన్న హుండీల దగ్గర కానీ అట్లా జరుగుతూ ఉన్నాయి. అలాంటి టెంపుల్ ఉన్నటువంటి వాళ్ళు కూడాను విలేజ్లో ఉంటే కొంతవరకు పర్వాలేదు. విడిగా ఊరి చివరి కనుక టెంపుల్స్ కనుక ఉన్నట్లయితే కమిటీ వాళ్ళు కానీ ట్రస్ట్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మా వైపు నుంచి కోరుకుంటా ఉన్నాను. అట్లానే రౌడీ షీటర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను జీరో టాలరెన్స్ అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కించిత్తు కూడా క్షమించే అవకాశం ఉండదు. వాళ్ళు లీగల్గా ఎన్ని యాక్షన్స్ తీసుకోవాలో అన్ని యాక్షన్స్ తీసుకుంటాం. అలాగని చెప్పేసి తోక జాడిస్తే మాత్రం కట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇటీవల మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఇట్లా చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నటువంటి దొంగతనాలు కానీ రౌడీ షీటర్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ఇన్సిడెంట్స్. అందువల్లనే ప్రత్యేకంగా దీనికోసం సబ్ డివిజన్లో స్టాఫ్ తక్కువగా ఉన్నారని చెప్పేసి ఎస్పీ గారు ఇంట్రెస్ట్ తీసుకొని కొంతమందిని స్పెషల్ పార్టీని కూడా మా సబ్ డివిజన్కి ఒంగోలు టౌన్లో ఇవ్వటం జరిగింది. వాళ్ళతోటే టీమ్స్గా ఫామ్ చేసి నైటు పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏమవుతుందనంటే అట్లా ఎడిషనల్గా మాకు మెన్ రావటం వల్ల నెంబర్ ఆఫ్ టీమ్స్ను డిప్లాయ్ చేయగలుగుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే నైట్ టైము అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి వాళ్ళను కానీ లేదు అని అంటే దొంగతనాలు జరగకుండా ఉండేదానికోసం కానీ మేము ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లానే నిన్న కూడాను మాకు కొంతమంది స్టాఫ్ని అడిషనల్గా ఇచ్చున్నారు ఎస్పీ గారు. అంటే ఈ చిన్నవి కూడా జరగకుండా చూడాలన్నటువంటి ఉద్దేశం చొప్పున అందుకని టౌన్లో 4 వైపుల నుంచి కూడాను నిన్నటి నుంచి వెహికల్ చెకింగ్ కూడా చేయటం మొదలుపెట్టినాం. టౌన్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు బయటకు వెళ్తున్నారు అన్నటువంటిది సమాచారం ఉంటే వాళ్ళ మీద సర్వైలెన్స్ పెట్టడం ఈజీగా ఉంటుందని, ఇన్ కేస్ మనకు వాంటెడ్ పర్సన్స్ ఎవరన్నట్లయితే వాళ్ళను కూడా ఈ చెక్ పోస్టుల దగ్గర క్యాచ్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం చొప్పున ఎస్పీ గారు ఆ విధంగా భావించి ప్లాన్ చేసి మాకు అడిషనల్ స్టాఫ్ను కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ డిప్లాయ్మెంటు నిన్నటి నుంచి అయితే 4 చెక్ పోస్టులు రన్ అవుతూ ఉన్నాయి. నైట్ టైం కూడాను పెట్రోలింగ్ దీనికి కూడా అడిషనల్గా ఇస్తున్నారు. ఇది ఎట్లాగనే పెట్రోలింగ్ కూడా ఎఫెక్టివ్గా కంటిన్యూ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, దొంగతనాల విషయంలో పబ్లిక్ అయితే ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. రెండోది రౌడీ షీటర్స్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళను లీనియంట్ వ్యూ తోటి ఉండేటటువంటి అవకాశం అయితే ఉండదు. తప్పనిసరిగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కఠినంగా ఉండే అవకాశం అయితే ఉంది. అందువల్ల అందరూ వాళ్ళు కూడాను వారం చేస్తున్నాం మీ ద్వారా వాళ్ళందరికీ కూడాను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. అట్లాగనే కొంతమంది యూత్ రేసింగు చాలా వరకు కంట్రోల్ చేసాం. అది ఆల్మోస్ట్ ప్రివెంట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా అలాంటిది రేసింగ్ ఏదన్నా పిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారు అనుకుంటే మీరు ఏదైనా సమాచారం ఉంటే వాళ్ళ మీద కూడా అది ప్రివెంట్ చేస్తాం, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. చెప్పాను కదా, అది ఒకటే మనకి ఇంకా లీడు రాలేదు. మిగతాయి మీరు అదొక్కటి పాయింట్అవుట్ చేస్తున్నారు. డిటెక్ట్ అయినవి కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ చెప్పాను నేను. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీది అవుతుందా కాదా అన్నది కాదు, తెలుసుకోలేం. కొన్నింటిలో తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా ఎఫర్ట్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మీకు తెలియదు, దాని మీద ఒక పార్టీ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా దానికోసమే ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. ఇది నిజమై ఉండొచ్చు, నేను కాదన్ను. ప్రీవియస్గానైతే ఇంకా ఎక్కువ ఉండేది, మనకు ఇంకా ఎక్కువ ఉండేది. దాని మీద కాన్స్టెంట్ వాచ్ పెట్టేసి
అందరిని ఏం చేయాలో అది చేశాం. దానివల్ల ప్రివెంట్ అయింది. ఇప్పుడు మీరు చెప్తున్నది కూడాను మేము తప్పనిసరిగా తప్పనిసరిగా దాని మీద కూడా కాన్సన్ట్రేట్ అంటే ఒకటండి ఇప్పుడు దీంట్లో కూడాను మీకు ఒకటి చెప్పాలా. ఇప్పుడు మనకు షీట్స్ ఉంటున్నటువంటి వాళ్ళే కాకుండా మిస్క్రియంట్స్ చాలామంది ఉంటారు కొన్ని కాలనీల్లో కానీ ఏరియాస్లో. అటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేయటం కోసం అని చెప్పేసి యాక్చువల్గా ఫుడ్ పెట్రోలింగ్ లాగా పెట్టింది. సో దట్ అప్పుడు ఏమవుతుందనంటే మేము నడుచుకుంటా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఆ ఏరియాలో తిరిగితే పబ్లిక్ ఇంటరాక్ట్ అవుతారు. పబ్లిక్ ఇంటరాక్ట్ అయినప్పుడు సార్ పలానా చోట ఇదిగో ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటిల్లో వాళ్ళు ఏదన్నా మాకు కొన్ని సందర్భాల్లో ఒక్క పేరే చెప్పింది, ఒక్క పేరే పలానా, అది కూడాను ఇండైరెక్ట్గా ఒక పేరు చెప్తే ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి అతని ద్వారా రిమైనింగ్ పర్సన్స్ ఎవరెవరు గ్యాదర్ అవుతున్నారు ఆడ అని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటప్పటికి అది క్లోజ్ అయిపోయింది అంటారు. కేవలం అంటే అట్లా చేయటం వల్ల అందువల్లనే ఆ ఫుడ్ పెట్రోలింగ్ కూడాను అంటే టైము దానికి కొంత స్పేర్ చేసి ప్రతి ఒక్క రౌడీ షీటర్ కానీ లేదు అని అంటే థెఫ్ట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి పర్సన్స్ ఇంటికి ఫుడ్ పెట్రోలింగ్గా వెళ్ళటం కారణం ఏంటి అని అంటే అక్కడ అతను ఉంటున్నాడు అని చెప్పేసి పబ్లిక్కు తెలుస్తుంది. మాది విజిబుల్ పోలీసింగ్ ఉన్నట్టు ఉంటుంది. పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ ఉండటం వల్ల అక్కడ స్థానికంగా ఏం జరుగుతున్నటువంటిది ఇన్ఫర్మేషన్ మాకు డైరెక్ట్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లానే ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో కూడా చిన్నపాటి క్లూ ఏదన్నా మీరు ఇవ్వగలిగితే మనం దాన్ని పట్టుకొని లాగేసి ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు దాంట్లో అని చెప్పేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకుంటాం. సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరు ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ డెస్టినేషన్ సిఎంఆర్ షాపింగ్ మాల్. మరింత గ్రాండ్ గా, మరింత గ్లామరస్ గా కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో జూలై 9 నుండి ప్రారంభం. వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 10 రూపాయలకే సారీ. ప్రతి 2000 రూపాయల సారీస్ కొనుగోలుపై 10 రూపాయలకే సారీ. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 399 రూపాయలకే 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకే 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకే 2 లాస్టా జార్జెట్ సారీస్. లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకే, 599 రూపాయలకే 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. మీ కుటుంబంతో కలిసి వచ్చి మా ఆతిథ్యాన్ని ఆస్వాదించండి. షాపింగ్ కు కొత్త చిరునామా, స్టైల్ కు సరికొత్త నిర్వచనం. సిఎంఆర్ షాపింగ్ మాల్, తులసిరామ్ సెంటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.